బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహభ్యో నమో గురుభ్యః. ఓం నిత్యానంద స్వరూపాయ బోధైక సుఖకారిణే నమో వేదాంత వేద్యాయ గురువే బుద్ధి సాక్షిణే. సర్వలోకాధీశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. బృహద్వాశిష్ట గురు పరంపర బ్రహ్మ విద్యా సాంప్రదాయమును ఈ లోకమునకు అందించుట కొరకై అవతరించినటువంటి అనేక మంది మహర్షులలో ఒక్కరైనటువంటి శ్రీ కేశవానంద యోగిచంద్రుల పాదపద్మములకు నమస్సుమాంజలుడు. ఈరోజు మనం శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించినటువంటి భగవద్గీత యందు సాంఖ్యయోగమున స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలను వినబోతున్నాం. అర్జునుని యొక్క ప్రశ్నకు సమాధానము భగవానుడు అసంగాడు. ఆ ధర్మములను ఇప్పుడు మనం వినబోతాం. ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. అనగా వినుము, మనసు నందలి కామముల్ విడిచిపుచ్చి నరుడు విమలమైన ఆత్మలోనే తుష్టి అందినచో స్థితప్రజ్ఞుడనుచు అతడు పల్కబడును. అనగా దోషరహితుడా అని అర్థం. అనగా అంటే దోషములు లేనివాడు, మనస్సు నందు కల్మషములు లేనటువంటి పవిత్రుడా అని భగవానుడు అర్జునుడిని సంబోధిస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రజహాతి, జహాతి అనగా విడచుట. దేనిని విడచుట? కోరికలను విడచుట. యథా కామాన్, కామము అనగా కోరికలు. సర్వాన్ పార్థ మనోగతాన్, అర్జున కోరికలను ఏ కొన్నిటినో అని చెప్పక సర్వాన్ అన్ని కోరికలను మనస్సు నుంచి తొలగించినటువంటి వానికి తన ఆత్మలోనే సంపూర్ణమైనటువంటి శాంతి లభిస్తుంది అర్జున అన్నాడు. అయితే ఎవరి మనసు ఈశ్వరాన్వేషణతో చీకటిలో దివిటీ పట్టుకొని ప్రయాణం చేసినట్లు
జ్ఞానమనే వెలుగుతో ఎవడు హృదయములో సంచరిస్తాడో, హృదయాన్ని ఎవడు వెతుకుతాడో, హృదయ మందిరములో జ్ఞానజ్యోతిని ఎవడు వెలిగించుకుంటాడో, ఆ మందిరములో గల వైభవములన్నిటినీ చక్కగా దర్శించగలుగుతాడు. ఒక చిన్న నిప్పు రగులుకుంటే బడబాగ్నిగా మారుతుంది. చిన్న వ్యాధి నెగ్లెక్ట్ చేస్తే అదే ప్రమాదకరమైనటువంటి దీర్ఘవ్యాధిగా మారుతుంది. అలాగే మొదట ప్రారంభములో కోరికలు సున్నితంగా సాధారణంగా ఉంటాయి, క్రమంగా బలపడి బంధానికి కారణమవుతాయి. అందుచేత ఏ ఒక్క కోరిక మనసునందు నిలుపక తొలగించుకోవాలి సాధకుడు అంటాడు. మనస్సు నుంచి కోరికలు తొలగబడితే మనస్సుకు కలిగేది బ్రహ్మానందము, నిత్యానందము. ఆ ఆనందము కలగకపోవడానికి కారణం కోరికలనే మాలిన్యము సాధకునికి అడ్డుగా నిలిచి ఉన్నది. కోరిక అనేది మాయ యొక్క తెర. ఏ ఒక్క కోరిక ఉన్నా శివుని మీద భక్తి సీమంత దప్పిన కాదు కాదు ముక్తి కాదు వేమన గారు చెప్తాడు. చీమ ఎంత ఉంటుంది చెప్పు, సీమ కాసి ఎంత ఉంటుంది అంత మాలిన్యం మనసులో ఉంటే కూడా ఆ మనస్సు భగవంతుని చూడడానికి ఉపయోగపడదు అంటాడు వేమన గారు. చూడు, అది అంత దోషభూయిష్టమైనటువంటిది. మనోమాలిన్యమే భగవద్ దర్శనాన్ని పొందకపోవడానికి కారణం. మనసు వేరే, మాలిన్యము వేరే. మనస్సు ఎప్పుడూ అద్దము లాంటిది. దానికి మాలిన్యము అంటుకుంటే ముఖం ఎట్లా కనబడదో, మాలిన్యాన్ని తొలగిస్తే ముఖం ఎట్లా స్పష్టంగా కనబడుతుందో, మనోమాలిన్యాన్ని తొలగించగలిగినటువంటి సమర్థత ఒక్క యోగమునకు మాత్రమే ఉన్నది. మనం ఒక క్లాత్తో అద్దాన్ని క్లీన్ చేయొచ్చు, కానీ మనసును క్లీన్ చేసేయగలిగేది ఏది అంటే మనసును పరిశుభ్రమునర్చదగినది యోగం ఒక్కటే. ఏ యోగము? నిష్కామ కర్మయోగము. నిష్కామ కర్మయోగము, ఫలాపేక్ష లేనటువంటి సత్కర్మానుష్ఠాన యోగము. అయితే కర్మ అంటే పని. ఏ కర్మ? నిజ కర్మ. ఏది నిజమో దానిని ఉపాసించడమే నిజ కర్మ. ఏది నిజము కాదో దాన్ని విడనాడుటయే వైరాగ్యము. కనుక అనగా మనసునందలి కామముల్ విడిచిపుచ్చి నరుడు విమలమైన ఆత్మలోనే తుష్టి అందినచో. ఎక్కడ లభిస్తుంది తుష్టి, సంతోషం అంటే నీ మనస్సులోనే, నీ ఆత్మలోనే.
దీనికి వశిష్ఠ భగవానుడు సంతోషం లేదా సుఖం ఎక్కడుంది అని, అది ఎక్కడుందో వెదకి తెచ్చుకుందామని దివిటి ఎత్తుకొని 14 లోకాలు ప్రతి అంగుళము తప్పిపోకుండా వెతికితే కూడా ఎక్కడ సుఖము కనపడదు. సుఖం అనేది బయట లేదు, పరిశుద్ధమైనటువంటి నీ మనస్సులోనే దాగి ఉంది సుఖము, అది నీ లోపలనే ఉంది అని వశిష్ఠ భగవానుడు రామచంద్రమూర్తికి చెప్తాడు ఈ విషయాన్ని. కాబట్టి ఇక్కడ గీత కూడా ఏం చెప్తోంది? ఆత్మలోనే తుష్టి అందినచో ఆత్మన్యేవాత్మనా తుష్టః, అన్యే ఆత్మన్యే, ఆత్మయందు తప్ప సుఖం ఇంకెక్కడా లేదు అర్జున, అది ఆత్మయందే ఉంది. వెన్న ఎక్కడ దొరుకుతుంది అంటే అది పాలయందే లభిస్తుంది, అది ఇంకెక్కడ బయట ఎక్కడ దొరకదు, అది పాలల్లోనే ఉంది. ఆ పాలకు నువ్వు ట్రైనింగ్ ఇస్తే పాల నుంచే వెన్న బయట వస్తుంది. అలాగే ఆత్మన్యేవాత్మనా తుష్టః, అందుచేత మహాత్ములందరూ మనసులో అన్వేషించి అందుకున్నారు. అసలు ఈరోజు లేదా రేపు మన ఇంట్లో పూజ అనుకుంటే ఈరోజే మనం పూజా మందిరాన్ని నీట్గా రెడీ చేసుకుంటాం కదా. అలాగే తన పూజా మందిరం హృదయాన్ని పరిశుభ్రం చేసుకొని తరువాత స్వామిని మనం పూజిస్తాం. తారక బ్రహ్మముతో కలిసి సంకల్పమనే జీవుడు, తారక మంత్రముతో కలిసి సంకల్పం అనేటువంటి జీవుడు హృదయంలోకి వెళ్ళాలి. అప్పుడు స్వామివారి యొక్క దర్శనం కలుగుతుంది. శ్రీరామచంద్రమూర్తి యోగ వాసిష్టమును విని సమాధినిష్టలోకి వెళ్ళాడు. సమాధినిష్టలోకి వెళ్ళినప్పుడు 3 రోజులు రామచంద్రమూర్తి మేలుకోలేదు. దశరథ మహారాజు, కౌసల్యాదేవి, సుమిత్రాదేవి, కైకమ్మ, ఇంకా అంతఃపురవాసులు అందరూ రామచంద్రుని చుట్టూ మూగి ఉన్నారు. రాముడు మేల్కోలేదు. 3 రాత్రులు 3 పగుళ్ళు గడిచిపోయింది. అప్పుడు విశ్వామిత్ర మౌనీంద్రుల వారు వశిష్ఠ మౌనీంద్రుల వారి దగ్గరకు వచ్చి, మహాత్మా, శ్రీరామచంద్రమూర్తికి నిర్వికల్ప స్థితిని ప్రసాదించి జగద్గురు అనే కీర్తిని నిరూపించుకున్నావు. ఈ స్థితి శిష్యునికి ప్రసాదించడం ఒక్క గురువుకే సాధ్యం, అది ఇంకొకరికి సాధ్యం కాదు. నేను ప్రత్యక్షంగా నా ముందరనే రామచంద్రమూర్తి మహాత్మా, నా మనసుకు శాంతి లేదు, నేను నిరంతరము అశాంతితో క్షోభపడుతున్నాను, నాకు శాంతి మార్గాన్ని ఉపదేశించండి అని రామచంద్రమూర్తి వినమ్రుడై ప్రార్థించి, ఎంత వేదన మన ముందర తన వేదనను చెప్పుకున్నాడో నేను స్వయంగా విన్నాను. అటువంటి వేదన నుండి, అటువంటి బాధ నుండి ఆయన్ను దాటించి ఇప్పుడు నిత్యానందానుభూతిని అనుభవించేటట్లు ఆయనకు ఆ స్థితిని ప్రసాదించావు నువ్వు. మహాత్మాన్, నీ యొక్క అనుభవ జ్ఞానమునకు, నీ యోగసిద్ధికి నేను
సంతోషిస్తున్నాను. ఈ రామచంద్రమూర్తిని మేల్కొల్పు మహాత్మ, ఆయన ద్వారా ఈ లోకమునకు ఎంతో ఉపయోగకరమైనటువంటి ధర్మ సంస్థాపన జరగవలసి ఉన్నది. దానికి మనమిరువురుము కంకణం కట్టుకొని పక్షికి 2 రెక్కల సహాయంతో ఆకాశ వీధిలో విహరించినట్లు నీవు జ్ఞాన మార్గమును, నేను కర్మ మార్గమును, ఈ 2 మార్గములలో చక్కగా ఆయనను నడిపించి మహోన్నతమైనటువంటి ఉపకారం ఈ లోకానికి అందించవలసి ఉన్నది. కనుక మహాత్మా, నీవు రామచంద్రుణ్ణి జాగృతిలోకి తీసుకురా అని విశ్వామిత్రుడు వశిష్ఠుల వారిని ప్రార్థిస్తాడండి. ఆ ప్రార్థించినప్పుడు వెంటనే వశిష్ఠ మౌనీంద్రుడు వారు యోగశక్తితో రామచంద్రమూర్తి యొక్క ప్రాణవాయువులో కలుచుకొని మూలాధారాన్ని భేదించుకొని షడాధారముల గుండా పయనించి సహస్రారమునందు పరమాణువు రూపములో ఒక పక్కన ఒదిగి పరబ్రహ్మస్వరూపమును దర్శిస్తూ ఉన్నటువంటి జీవ చైతన్యమని చెప్పబడేటువంటి రామచంద్రమూర్తిని వెలికి తీసుకొస్తాడండి. రాముడు ఎక్కడున్నాడు అంటే సహస్రారములో సాక్షాత్తు కోటి సూర్య ప్రకాశాతీతమైన బ్రహ్మస్వరూపమును దర్శిస్తూ ఉన్నాడు. ఏ రూపములో ఉన్నాడు? ముక్తజీవుడై ఉన్నాడు, పరమాణు స్వరూపుడై ఉన్నాడు, పరమానందమును అనుభవిస్తూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరములైనా అక్కడ నుంచి ఇంకా వెనక్కి రావడానికి ఇష్టము లేకుండా ఇష్టముతో ఆ దివ్య సుందరమైన స్వరూపాన్ని దర్శిస్తూ ఉన్నటువంటి రాముని యొక్క జీవ చైతన్యాన్ని వెలుకి తీసుకొచ్చినటువంటి ఘనుడు వశిష్ఠ మౌనీంద్రుల వారు. ఆ జీవుణ్ణి జాగృతమునర్చి, నాయనా రామచంద్ర అని అలాగా తల మీద చేతిని అలా తట్టాడండి. ప్రభు అని వెంటనే రామచంద్రమూర్తి కళ్ళు తెరిచి వశిష్ఠ మౌనీంద్రుడు వారికి చేతులెత్తి నమస్కరించి అప్పుడు అంటాడు రామచంద్రమూర్తి, బ్రహ్మ విద్య కంటే మించిన విద్య లేదు ఈ లోకములో. ఆ విద్యను ఉపదేశించినటువంటి గురువు కంటే దైవము వేరుగా లేడని నేను తెలుసుకున్నాను అన్నాడు ఆయన. బ్రహ్మ విద్య కంటే మించిన విద్య లేదు, ఆ విద్యను ఉపదేశించేటువంటి గురువు కంటే దేవుడు వేరుగా లేడు అని తెలుసుకున్నాను మహాత్మా. నేను ధన్యుణ్ణి. నా మనసులో సందేహములు సంపూర్ణముగా తొలగిపోయినాయి. నేను ఇప్పుడు నిస్సందేహంగా సమాధి నిష్టలో ఉన్నప్పుడు ఆ బ్రహ్మస్వరూపమును ఎలా దర్శిస్తున్నానో, ఇప్పుడు జాగృతిలోకి వచ్చిన తరువాత కూడా నాకు ఆ బ్రహ్మ సాక్షాత్కారం అనేది మరుగు కావడం లేదు మహాత్మా. కనుమూచిన కను తెరచిన నాకు ఆ దివ్యమైనటువంటి యొక్క స్వరూపము కనపడుతూనే ఉంది. కాబట్టి నేను ఇంకా ధ్యానములో ఉన్న, మేల్కొని ఉన్న, సమస్త కార్యములలో నిమగ్నమై ఉన్న, సర్వకార్యములకు విముఖుడనై ఉన్న, ఎట్లున్నా నాకు ఇంక ఇబ్బంది లేదు మహాత్మా. అటువంటి స్థితిని నాకు అనుగ్రహించావు తండ్రి, నీ రుణం తీర్చుకోలేనంటాడు. అందువల్ల అటువంటి స్థితి శిష్యునికి ఎప్పుడు కలుగుతుంది అంటే, సర్వాన్ పార్థ మనోగత, మనస్సులో ఏ ఒక్క చిన్న సంకల్పం కూడా లేకుండా తొలగిపోయిన మరుక్షణమే కుండలిని శక్తి జాగృతమైపోతుంది. ఆ కుండలిని శక్తి ఏది అంటే ఆ బొస్స కొడుతూ ఉండదు చూడు, అది కుండలి శక్తి. అది కుండలి శక్తి. ఆ కుండలి నీ శక్తి. అందువల్ల కుండలి నీ శక్తి అంటాడు అక్కడ. ఆ కుండలి నీ స్వరూపమే.
ఆ కుండలినీ శక్తే, అది నీ శక్తియే, అది కుండలినీ శక్తి అంటే అర్థం. అది నీ శక్తియే. భగవానుడు చెబుతున్నాడు, ఓ అర్జున, ఎప్పుడు మనుజుడు తన మనస్సునందున్నట్టి కోరికలన్నిటినీ, కొన్నిటిని అని చెప్పల, అన్నిటినీ అన్నాడు. ఎప్పుడో అని చెప్పల, ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే. ఎప్పుడు అంటే ఏమి? ఎప్పుడైనా, ఇప్పుడైనా, ఈ జన్మలోనైనా, రేపైనా, ఎల్లుండైనా, ఎప్పుడైనా అని దాని అర్థం. అందువల్ల ఎప్పుడో ఎందుకు, ఇప్పుడు అని అనుకో. ఎప్పుడో అని ఎందుకు అనుకుంటావు? ఇప్పుడు. ఇక్కడ ఆత్మను ఆత్మే తెలుసుకోగలుగుతుంది, ఇంకొకటి తెలుసుకోలేదు. కాబట్టి ఆత్మను తెలుసుకోగలిగేది ఏది అంటే ఇక్కడ చెప్పాడు చూడు, మనసునందున్నట్టి కోరికలనన్నిటినీ సంపూర్ణముగా వదిలివేయును, మరియు ఆత్మయందే ఆత్మచే నిర్మల చిత్తముతో. నిర్మల, మలము అంటే ఏమి? దోషము. మలము అంటే ఏమి? దోషాలను కలిగించేది కోరికే. అందువల్ల నిర్మలము అంటే ఏమి? మలినము లేకుండా ఉండడం. సంపూర్ణముగా కోరికలను అన్నిటినీ మనస్సులో వదిలిపెట్టేసామా, అప్పుడు సంతృష్టి కలుగుతుంది. ఎక్కడ? తన ఆత్మయందే, తన ఆత్మచే సుఖాన్ని అనుభవిస్తాడు. ఇది ఆత్మను ఆత్మే తెలుసుకుంటుంది, కానీ ఇంకొకటి తెలుసుకోలేదు. కాబట్టి మనస్సు అంటే ఏంది? ఆత్మయే. అరే మనస్సు అవాంగ్మానస అగోచరం ఇది అన్నాడు కదా. అవాంగ్మానస అగోచరం, ఇది మనస్సుకు అందేది కాదు అని చెప్పేశాడు. మనస్సు ఇంద్రియాదుల్లో ఒకటి అని చెప్పాడు. మరి ఈ మనస్సుకు ఆత్మ అని ఎట్ట చెప్పబడుతుంది? ఈ మనస్సును ఆత్మ అని అనొచ్చునా అంటే, మనసు అని ఎప్పుడు చెప్పబడుతుంది, ఆత్మ అని ఎప్పుడు దానిని నిర్ణయింపబడుతుంది అంటే, దోషములతో కలిసి చెలించే అంతకాలం అది మనస్సు ఏమి దోషములను సంపూర్ణముగా వదిలించుకొని దాని ఛాయలు కూడా దీని యందు లేకుండా తొలగిపోయినప్పుడు అది మనసు కాదు, అది జ్ఞానము. అది జ్ఞానము కాదు, అది విజ్ఞానము. అది విజ్ఞానము కాదు, అది స్వానుభవ పరిపూర్ణ బ్రహ్మము. అది మనసు కాదు. దోషములతో కలిసి ఉన్నప్పుడు మనసు, దోషరాహిత్యమును పొందిన మరుక్షణం అది జ్ఞానము. జ్ఞానమునకు అధిష్టానమైన విజ్ఞానము, ఆ విజ్ఞానానుభూతి స్వరూపమైనటువంటి బ్రహ్మమే మనస్సు. ఆ మాలిన్యరహితమైనటువంటి మనస్సు, దాన్ని ఇంక మనస్సు అనకూడదు, మాలిన్యరహితమైనటువంటి స్థిర చిత్తముతో కూడినటువంటి బుద్ధి, దానితో ఆనందాన్ని అనుభవిస్తాడు జీవుడు. కాబట్టి సంపూర్ణముగా వదిలివేయును, మరియు ఆత్మయందే ఆత్మచే నిరంతరము సంతుష్టిని పొందుచుండును. అప్పుడు అతనిని స్థితప్రజ్ఞుడని చెప్పవచ్చు. అతని ప్రజ్ఞ పరిపూర్ణము. ప్రజ్ఞావంతుడు అనడానికి ఏమి? ఈశ్వర సాక్షాత్కారమే నిదర్శనం. ఈశ్వర సాక్షాత్కారానుభూతిని పొందగలిగాడు అంటే అతడు స్థితప్రజ్ఞుడు. పొందలేదు అంటే
మనస్సులో కోరికలు దాగి ఉన్నటువంటి మలినాత్ముడు, మలినముతో కూడిన మనస్సు గలవాడు, మనస్సును దాటలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు, కోరికలను జయించడానికి తగినటువంటి యొక్క సాధన చేయనివాడు, సాధనలో బలహీనుడు, సాధనలో అశ్రద్ధాపరుడు. ఇతనికి సాధన మీద శ్రద్ధ లేదు అనంటే సాధన యొక్క బలము గూర్చి ఇతడు వినలేదు. ఇతనికి గురువు నుండి శ్రవణము తక్కువ, శ్రవణము చేయలేదు. ఆ వినని దోషము అతనికి సాధన యందు విముఖత కలిగిస్తూ ఉన్నది. ఆ విన్నాడంటే సాధన మీద సుముఖత కలుగుతుంది. వినలేదు కనుకనే వీడు సాధనలో వీనికి విముఖత, సాధన మీద పట్టు కుదరలేదు, దాని మీద ఆసక్తి కలగలేదు. కాబట్టి అనాసక్తితో ఉన్నటువంటి నీ మనస్సు, అశ్రద్ధతో ఉన్నటువంటి నీ మనస్సు ప్రోత్సాహకరమైనటువంటి విలువైనటువంటి యొక్క బోధనను విన్నప్పుడు, దాని వాల్యూను చక్కగా గుర్తించగలిగినప్పుడు, అరే ఇంత లాభం ఉందా, ఇంత సుఖం ఉందా, అశాంతితో నిరంతరము ఇలా కృంగిపోవడం కంటే శాంతిని అందుకొని ఉత్తేజితుడై జీవించడం శ్రేయస్కరం కదా అనే నిశ్చయం వాళ్ళలో ఏర్పడి తగు సాధన ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందకుండా ఉన్నాడు అంటే మలిన చిత్తము గలవాడై ఉన్నాడు. మనస్సు మాలిన్యముతో ఉంది అంటే సాధన లేనివాడై ఉన్నాడు. సాధన లేకపోవడానికి కారణం శ్రద్ధ లేదు, శ్రద్ధ లేకపోవడానికి కారణం గురుబోధ, గురువు నుంచి వీడు వినలేదు. విన్నావా? వింటే ఎందుకు ఆచరించలా? ఆచరణలో నీకు ఇంట్రెస్ట్ కలగలేదు అంటే నీకు సక్రమంగా బోధపడలేదు. బోధ నీ మనస్సులో ప్రవేశించలేదు. ఇక ఇంకొంచెం ముందుకు పోదాం. శిష్యులు గురువు దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు మోక్షము ఎప్పుడు లభిస్తుంది అని అడుగుతారట. మోక్షము ఎప్పుడు లభిస్తుంది అని అడిగితే, ఈ సంసార బాధ మాకెప్పుడు తొలగును అని ప్రశ్నించినప్పుడు గురువులు భగవానుడు చెప్పిన సమాధానాన్నే చెబుతారు. అర్జున, ఏం చెబుతారు అంటే, ఎప్పుడు నువ్వు సాధన చేస్తావో, ఇది యథా అంటే ఎప్పుడు నువ్వు సాధన చేస్తావో తథా అప్పుడు నీవు మోక్షమును పొందెదవు. ఇది కరెక్ట్, ఒకే మాటలో చెప్పాడు. ఇది వారి వారి చేతులలోనే ఉన్నది. మోక్షప్రాప్తికి సరి అయిన ముహూర్తము వాళ్ళ చేతుల్లోనే ఉంది. నువ్వే చేసుకో. నువ్వు ఏ సాధన చేయకుండా నాకు అది లభించలేదని వగచితే నీ వగపుకు అర్థం లేదు ఇంకా. కాబట్టి ఎప్పుడు నీవు సాధన చేయుదువో తథా అప్పుడు నీవు మోక్షమును పొందెదవు. ఈ వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, దీన్ని మర్చిపోకూడదు. నాకింకా శాంతి కలగలేదే అంటే మా గురువు చెప్పింది మాకు కరెక్టేనా? ఇంకొక మంత్రం ఏమైనా ఉందా? ఇంతకు గురువు నాకు అందరికీ చెప్పిందే చెప్పాడా? నాకేమైనా తక్కువ మంత్రం, చిన్న మంత్రం ఏమన్నా చెప్పాడా అని వాళ్ళ మీద పడి కొట్టుకోవడం ఎందుకు? వేదాలు ఇంతకు కరెక్టేనా? ఇది కేవలం వర్ణనకు మాత్రమే పరిమితమా? ఇది నిజమేనా అని గురువులను విమర్శించడం, వేదాలను విమర్శించడం, గురువులను సందేహించడం, వేదాలను సందేహించడం, ఇది మన తెలివి తక్కువ. కాబట్టి నువ్వు చేయాల్సింది నువ్వు కరెక్ట్గా చేస్తే
నీకు రావాల్సింది కరెక్ట్గా వచ్చేస్తుంది. నువ్వు చేయవలసింది సక్రమంగా చేయకపోతే నీకు రావాల్సింది కూడా సక్రమంగా రాదు. కాబట్టి సక్రమంగా సాధన చెయ్యి, సక్రమంగా అది నీకు వచ్చి దాని ఫలితం చేరిపోతుంది. మొట్టమొదట తన యందున్న కోరికలన్నిటినీ సంపూర్ణముగా వదిలివేయవలెను. ఇప్పుడు ఆ గోడ ఉంది, గోడ, దానికి ఏమి కోరికలు లేవు, ఏమి కోరికలు లేవు. ఆ స్తంభం ఉంది, దానికి ఏమి కోరికలు లేవు. ఏమి కోరికలు లేకుండా ఉన్నంత మాత్రంలో దానికి ఏమన్నా సుఖం ఉందా? దానికి ఏమన్నా తెలియబడతా ఉందా? ఏ కోరిక మనసులో లేకపోతే నీ స్థితి ఎలా ఉంటుంది అంటే, ఈ దృష్టాంతాన్ని ఎందుకు చెప్తున్నానంటే, అది జడము, ఏది ఆ గోడ, ఆ స్తంభము అచేతనము, దానికి చైతన్యం లేదు, తెలుసుకునే జ్ఞానం లేదు. కానీ మనము చైతన్య స్వరూపులం, చేతనవంతులం. మన యందు కోరికలన్నీ తొలగించిన తరువాత తొలగించలేనిది, తొలగింపబడనిది ఆత్మ ఉంది. అది తొలగించడానికి వీలు కాదు, అది తొలగదు, అదియే అన్నిటికీ ఆధారమై ఉంది. అన్నీ తొలగిస్తే తొలగిపోయేటివి. అశాశ్వతములైన వాటిని తొలగించవచ్చు, తొలగించే అవకాశం ఉంది, తొలగిస్తే తొలగిపోగలవు కూడా. కానీ ఆత్మ తొలగించబడేది కాదు, అది తొలగేది కాదు, దాన్ని ఎవ్వరూ తొలగించలేరు, అది నిఖరంగా నిలిచిపోతుంది. నిత్యముగానటువంటివి, అశాశ్వతమైనటువంటివి తొలగిస్తే తొలుగుతాయి. శాశ్వతమైనటువంటి దానిని తొలగించడానికి వీలు లేదు, దాన్ని తొలగించే వాళ్ళు లేరు, అది నిలబడుతుంది. అది నువ్వు, అది ఆత్మను దర్శిస్తుంది, అది స్వస్వరూపమై ఉంటుంది, అది నేనేనని తెలుసుకుంటుంది. నీ ముఖాన్ని నువ్వే ఎటు చూసుకొని సంతోషిస్తావో అద్దములో, నీ ముఖాన్ని నువ్వే చూసుకొని ఇట్ట చూసి ఇట్ట చూసి ఇట్ట చూసి నవ్వుతావు చూడు. అద్దంలో ముఖాన్ని చూసి ఎవడున్నా ఏడుస్తారా? ఎవరు ఏడుస్తారు. ముఖం చూస్తూ ఉన్నట్టు నవ్వుతూ ఉంటారు. ఎందువల్ల తన స్వరూపాన్ని తాను చూసి సంతోషిస్తూ ఉంటాడు. అలాగే కోరికలన్నీ తొలగితే తొలగించడానికి వీలుగానటువంటి యొక్క ఆత్మ ప్రత్యక్షంగా ఎదుట పడుతుంది. ఇచ్చట జహాతి విడుచుచున్నాడు అని చెప్పక ప్రజహాతి అని చెప్పుట వలన కోరికలను నిశ్శేషముగా వదలవలెననియు, సర్వాన్ అనే వాక్కును ప్రయోగించడం వల్ల ఏ ఒక్కటియు మిగులకుండా అన్ని కోరికలను విడనాడవలననియు స్పష్టమగుచున్నది. వాసన అంటే కోరిక, ఒక్కటి మిగిలి ఉన్నా దీనికి ఒక సాధువు ఇక్కడుంటే నాకు అంతరాయం కలుగుతుందని ఏకాంతములో అరణ్యములో ఒక పర్ణశాల నిర్మించుకొని కేవలం కౌపీనం గోచి మాత్రం పెట్టుకొని ధ్యానం చేస్తూ ఉన్నాడట. ఆ ధ్యానం చేస్తూ ఉంటే ఒకరోజు స్నానం చేసుకొని కౌపీనాన్ని అక్కడ మడత వేసి అక్కడ పెట్టాడు. ఆ కౌపీనాన్ని ఎలక కొరికేసిందండి. ఎలక, అరెరెరెరే, ఈ కౌపీనం ఎలక కొరికేసింది కదరా, ఏం చెయ్యాలి? ఆ కౌపీనం మీద మనసు ఉంది అతనికి. ఏం చెయ్యాలి? ఈ కౌపీనాన్ని కాపాడుకోవాలంటే నేను ఏం చెయ్యాలి? దాన్ని కాపాడుకోవాలి కదా, పిల్లిని పట్టుకొచ్చుకోవాలి అనుకున్నాడట. పిల్లి దగ్గర ఉన్నదనుకో ఎలుక మళ్ళీ కౌపీనాన్ని కొరకదు అని పిల్లిని తెచ్చుకున్నాడట. అరే, పిల్లి పాలతో కదా జీవిస్తుంది, పాలు కావాలి కదా, అందుకని ఆ పాల కోసం ఆవును పట్టుకొచ్చుకున్నాడట. మరి ఆవును మేపుకొని రావడానికి నేను వెళితే నాకంత చేసేవాళ్ళు కావాలి కదా అని పెళ్లి చేసుకున్నాడట.
సన్యాసి సంసారి అయిపోయినాడు. చూసినావా? కాబట్టి వాసన ఒక్కటి మిగిలిందంటే అది పెళ్లి చేసేస్తుంది. పెళ్లి చేసేస్తుంది అది. అలాగే ఎంత బంధాన్ని తెచ్చి తగిలించిందో చూస్తేవా? అందువల్ల వస్త్రములను వదలి దిగంబరత్వము పూని ధర తిరిగిన కాదు మేలుకో. వస్త్రాలను వదిలేసి దిగంబరంగా భూమి మీద నువ్వు తిరగగలిగినా లోపల వాసనలు వదలకపోతే వస్త్రములు వదిలినా అది వదిలినట్లు కాదురా నాయన. వాసనలు వదిలితే వస్త్రములున్నా తప్పు లేదు. లోపల వాసనలు తొలగబడితే వస్త్రములున్నా తప్పు లేదు. ఆ వాసన అనేది ఉన్నిందా అది మళ్ళీ తలెత్తుతుంది. అందువల్ల వాసన అగ్ని. నేను ఒకసారి చేను దగ్గర రాత్రి వేళల్లో చలి ఎక్కువగా ఉంటే పెద్ద పెద్ద తుండ్లు వేసి అగ్గి మంటేసుకొని కొంతసేపు కూర్చుంటాం, ఆ చలికి భరించలేక. సరే పడుకునే ముందు ఏం చేస్తామంటే ఆ తుండ్లన్నీ బాగా ఆర్పేసి మళ్ళీ పడుకుంటాం. సరే ఒకరోజు నీళ్లు తక్కువగా ఉన్నాయి, ఆర్పేదేమో బాగా ఆర్పేశానని అనుకున్నా. కానీ ఎక్కడో కాస్త పొగ రాస్తా ఉన్నింది, అది ఆరిపోయి ఉంటుందిలేని అనుకొని పడుకునేసిన. నేను తెల్లవారు లేచి చూచేటప్పటికీ తుండి పూర్తిగా ఎక్కడో త్వరలో కాస్త నిప్పు ఉన్నింది, గాలికి రగులుకొని అది తెల్లవారేటప్పటికి తుండంతా బూడిదైపోయింది. ఓహో, ఎక్కడో అగ్గి కాస్త మిగిలింది, అది మళ్ళా రగులుకొని ఇంత పని చేసింది ఇది. కాబట్టి అగ్ని శేషించి ఉన్నా అది క్రమంగా రగులుకొనే ప్రమాదం ఉంది. రుణము అప్పు అనేది కూడా మిగిల్చాము అని అంటే అది వడ్డీకి వడ్డీ, వడ్డీకి వడ్డీ, వడ్డీకి వడ్డీ బలపడుతుంది. రోగము సంపూర్ణంగా శాంతించకనే మెడిసిన్ మానేశామా అది క్రమంగా పైబడుతుంది. ఏమి మనస్సు అనేటువంటి శత్రువును నీవు ఈశ్వర సాక్షాత్కారం కాకమునుపే ఏదో కొంత వేదసారం గురించి నీకు తెలిసింది, కొంత వివేకం వచ్చింది, ఆ మాత్రముతోనే నువ్వు దాన్ని నిలిపావు అని అంటే ఈశ్వర సాక్షాత్కారము పొందని వాని యొక్క మనస్సు మళ్ళీ అది పైబడి నీచమైనటువంటి దశలోకి నిన్ను పడదోసే ప్రమాదం ఉంటుంది. ఏదో కారణంగా నిన్ను పడదోసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాసన శేషాన్ని, అగ్నిశేషాన్ని, రుణశేషాన్ని, రోగశేషాన్ని, శత్రుశేషాన్ని, రాగశేషాన్ని, వైరశేషాన్ని, విషశేషాన్ని నిలుపుకోకూడదు, తొలగించాలి. కొన్ని సంపూర్ణంగా వదిలేసి కొన్ని అసంపూర్ణంగా వదిలిపెట్టినంత మాత్రములో వాటి వల్ల ఫలితం కూడా కలుగదు. ప్రజహాతి సర్వాన్, సమస్త కోరికలను త్యజించాలి, అప్పుడే భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. కోరికలు అనేటువంటివి ఇప్పుడు ప్రస్తుతము నీకేం కోపం రాదు, నేను చాలా ప్రశాంతంగా ఉన్నానని అనుకుంటావు. కానీ మనస్సు యొక్క మారుమూలల్లో దాగి ఉంటాయి ఇవన్నీ. ఎవరైనా నీకు ప్రతికూలంగా మాట్లాడినప్పుడు ఏం మాట్లాడేవరా వెంటనే వచ్చేస్తుంది. అది ఎక్కడో దాక్కొని ఉంటుంది, మనసు యొక్క మారుమూలల్లో దాక్కొని ఉంటాయి ఇవి. ఆ సందర్భం వచ్చినప్పుడు బొస్సు మన బయట వచ్చేస్తూ ఉంటాయి. అవి వాసనారూపమున అవి లోపల లేనివిలాగా ఉంటాయి. వాటి స్వభావాలు పూర్తిగా వాటి ఛాయలు కూడా కనపడకుండా ఉన్నట్లుగా ఉంటాయి అవి. అందువల్ల అక్కడ స్వామి గారు ఏం చెప్పాడు, మనోగతాన్, మనస్సు యొక్క మారుమూలల్లో దాగి ఉంటాయి అవి. కాబట్టి మనస్సులో లేకుండా పూర్తిగా తొలగించాలి అంటాడు ఇక్కడ. మనోగతాన్ అంటేమి, మనస్సులో ఏ ఒక్కదానికి చోటివ్వకూడదు. మనస్సులో స్థానం ఇచ్చావు అంటే
వాటికి సమయం వచ్చినప్పుడు పైబడిపోతాయి. అందువల్ల మనస్సులో వాటి యొక్క ఛాయలు కూడా ఉండకూడదు. ఎందుకంటే దోషము కానీ బంధము కానీ ఇవి బయట లేవు అర్జున, ఇవి మనస్సునందే ఉన్నాయి. దోషాలు ఎక్కడున్నాయి అంటే బయట లేవు, అవి మనస్సులోనే ఉన్నాయి. మనస్సు అగాధమైనది, దాని లోతు చెప్పలేము. అటువంటి మనస్సులో అంధకార కూహరమున వివేకమును దీపము యొక్క సహాయమున ఏ ఏ కోరికలున్నవో చక్కగా వెదకి వానిని పారవేయవలెను. ఇవి మనం భోంచేసేటప్పుడు పంటి కింద ఒక రాయి పడుతుంది. ఆ రాయి పడితే నాలుక వరే పంటి అన్నంలో రాయి ఉందిరా అని నాలుక వెతుకుతుందండి. ఆ వెతికి దాన్ని చివరికి తీసుకొచ్చి పువ్వును ఉంచేస్తుంది. పో అని తుప్పును ఉంచేస్తుంది. ఉద్యానవనములో ఎక్కడైనా కంప చెట్లు ఉన్నాయనుకో తిరగడానికి ఇబ్బంది అవుతుందని దాన్ని తీసేసినట్లు, పొలములో కలుపు మొక్కలను తీసేసినట్లు, కూరాకులో పురుగులు కనపడితే ఏరి పారవేసినట్లు ఉదాహరణ చెప్తున్నాడు. ఇలాగా మనస్సులో కోరికలను సంపూర్ణముగా తొలగించుకోవాలి. ఈ కోరికలు ప్రతి జన్మలో మిగిలిపోయి ఆ మిగిలినవే కారణ రూపాన్ని ధరిస్తూ ఉన్నాయి. ఇది కారణదేహము అంటే. కారణదేహాకృతి ధరిస్తున్నాయి. మిగిలిన కర్మలకు ఏమంటారు వాటిని అంటే కారణం. అవన్నీ ఎందుకు ఉన్నాయి అంటే ముందు జన్మలో అవి పూర్తి కాలేదు కాబట్టి ఆ కారణంగా అవి ఇప్పుడు వెంటాడుతున్నాయి. అది కారణం. అందువల్ల ఒక జన్మవి రెండు జన్మవి కాదు, వందలాది జన్మలవి కూడా స్టాకు నిలిచిపోయి ఉన్నాయి. వాటన్నింటికీ కూడా బూరగ చెట్టుకు అగ్గి పెడితే వేర్లతో సహా కాలిపోతుంది భూమిలో. ఒక ఏళ్ళావు ఏరుంటే కూడా ఆ ఏళ్ళావు ఏరింటి కూడా అగ్గిపోయి కాలిపోతుంది. అందువల్ల అడవుల్లో ఎక్కడెక్కడ బూరగ చెట్లు ఉంటాయో అక్కడ భూమి బొందలాగా పడిపోయి ఉంటుంది. బూరగ చెట్టు అగ్గి పడితే భూమి లోపల ఉండే ఏర్లతో సహా కాలిపోయినట్లు మనస్సుకు జ్ఞానం అనే అగ్ని తగులుకునిందంటే కారణ శరీరంలో ఏడాడ దాగుండాయో మారుమూలల్లో ఉండేటువంటి యొక్క దోషాలను కూడా కాల్చేస్తుంది. అది ఏరి ప్రవేశించి తొలగించేస్తుంది. జ్ఞానం అనే యోగం అంత బలం ఉంది దానికి. అందువల్ల యోగమునకు అంత శక్తి ఉంది కాబట్టి యోగము ద్వారా తప్ప మనస్సును శుద్ధి చేయడానికి, మనస్సు యొక్క మారుమూలల్లో దాగి ఉన్నటువంటి దోషాలను వెలికి తీసి తొలగించడానికి యోగం ఒక్కటే సమర్థవంతమైంది. భరతుడు అనేటువంటి రాజు సకలైశ్వర్యాలను త్యజించి, భార్యాబిడ్డలను త్యజించి, రాజ్యాన్ని త్యజించి, ఐశ్వర్యాలన్నింటినీ త్యజించి అరణ్యానికి వచ్చి కేవలం ఆఫ్టర్ ఆల్ అడవి మృగమైనటువంటి ఒక జింక మీద మనస్సు పెట్టుకొని జన్మకు తగులుకున్నాడు. చూసావా? జింక మీద. అదేమన్నా తనకు దాయాదా? కాదు. తన ఇంట పుట్టిందా? కాదు. ఆ దోవన అడవిలో పోతా ఉన్నది అది. దాని మీద మనసు పెట్టాడు. ఈ చిన్న కోరిక ఇన్నిటిని త్యజించుకొని వచ్చినటువంటి వాడు, అన్నిటినీ త్యజించుకొని వచ్చినటువంటి వాడు అడవి మృగం మీద మనసు పెట్టి తగులుకున్నాడు. చూసావా? కాబట్టి ఏ ఒక్కటి అన్నిటినీ తొలగించి ఏ ఒక్కదాన్ని నిలుపుకుంటే కూడా అది మహాప్రమాదాన్ని కలిగించే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ త్యాగం నీకు కలగాలంటే ఆత్మవిచారణ, వివేకము, వైరాగ్యము నీకు బాగా సహాయపడతాయి అంటాడు. బాగా విచారించి వైరాగ్యాన్ని నేను ఇలా ఉండాలి అని నిర్ణయించుకో. అలా ఉండు. అది నీకు సహాయపడుతుంది ధ్యానానికి. జయ జానకీ రమణ గోవింద, జయ ప్రహ్లాద వరద గోవింద, జయ ఆంజనేయ వరద గోవింద.
శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదారవిందములకు.